మంది ప్రజల తాలూగా దీన్ని మీరు మరుగున పెట్టేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలి అనేటువంటి దురాశ మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. హైదరాబాద్లో ఉత్పన్నమైనటువంటి దురాశే మనకు బయటకు పంపించేటువంటి కారణమైంది. మళ్ళీ ఈనాడు మీరు ఇలాగే మా అందరి నోరు నొక్కి మా తాలూ జీవితాలని బుగ్గు చేసి మీరు ఈ డబ్బంతా అక్కడ పెడితే ఇదే రిపీట్ అవుతుంది. లేదా ఈ ప్రాంతంలో ఇంకొక క్యాపిటల్ కావాలి, మాకు ఇంకొక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ అయినా మా తర్వాత తరం వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. దీనికి మీరు రాజ్యం పోయికండి. మన పెద్దలు రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు చెప్పారు, ఇలాంటివి చేయకూడదని చెప్పారు. అందుకే రాజ్యాంగంలో పేర్కొన్నారు, ఒక రాష్ట్రానికి లభించినటువంటి సంపద అంతా సమంగా అందరికీ పంపిణీ జరగాలన్నటువంటి పేర్కొన్నారు. అందుకే జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ కూడా చెప్పారు, ఎప్పుడైనా ప్రభుత్వాలు అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఈనాడు కూడా మా శ్రీకాకుళంలో చూస్తే, అలాగే విజయనగరంలో చూస్తే, విశాఖపట్నంలో చూస్తే నేను ఎప్పటికప్పుడు చూస్తాను. ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఆస్తులు, నిర్మాణాలు, సంస్థలు కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి మీరు చెప్తారు. కాదని మేమంటాం. ఎందుకంటామంటే ఆ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారివి ఆస్తులు, ఆ సంస్థలు, ఆ వెలుగుతున్నటువంటి సంపద అంతా ఇతర ప్రాంతాలది. వారి పట్ల నాకు ద్వేషం లేదు. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వచ్చారని కూడా నేను అన్నాను. రాజ్యాంగబద్ధంగా వచ్చారు. ఎలా వచ్చారు అంటే ఈ దేశంలో లభించినటువంటి ఇన్సెంటివ్స్ని పుచ్చుకునేటువంటి చైతన్యవంతులుగా వాళ్ళు తయారయ్యారు. అభివృద్ధి చెందినందువలన చదువుకున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ని సంపాదించారు, ప్రపంచంలో ఉండేటువంటి టెక్నాలజీని తెచ్చుకొని దేశంలో వచ్చినటువంటి విషయాల్ని అందిపుచ్చుకున్నారు. అది దేనివల్ల జరుగుతుంది? అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ లభిస్తాయి. మీరు మళ్ళీ తీసుకెళ్ళి అదే పని అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే మరొక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరొక 50 సంవత్సరాలు మీ అందరూ ఆగండి అంటే ఆనాటికి మాకు గోచిగూడ తప్ప మరేం మిగలదు ఇలాంటి పేద ప్రాంతాల్లోని మీకు మనం వచ్చేస్తుంది. మేమందరం కూలీలుగా, మేమందరం పట్టడి అన్నం కోసం వాసిపోయిన స్థితికి జారిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. మా ప్రాంతంలో ఉన్న ప్రతినిధులు అమరావతి మా రాజధాని అని పాపం ఇబ్బందులు పడుతూ చెప్తున్నారు, కేవలం మిమ్మల్ని మెప్పించడానికి, మీ వద్ద వాస్తవం చెప్పలేక. ఈ ప్రజల దృష్టి చూసి వాళ్ళకి చెప్పమనండి. ఇది అన్యాయం కదా. ప్రపంచం అంతా ఎటు వెళ్తుంది? డీసెంట్రలైజ్డ్ అప్రోచ్న అన్ని ప్రాంతాల్లో వెళ్తున్నాయి. మీరు దాన్ని అది వక్రీకరించి జగన్ ఇది అన్నాడు, అది అన్నాడు. నేను విశాఖపట్నంలో కూడా కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్కి నేను వ్యతిరేకం. ఒక విశాఖపట్నం మీరు రాజధాని పెట్టి మొత్తం డబ్బంతా విశాఖలో పెడతామని నేను ఒప్పుకోను. నేను అంగీకరించను. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజల జీవితంలో బతుకుతున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఒక్క విశాఖపట్నం వద్దు, అన్ని ప్రాంతాలకి పెట్టండి. అలాగే కడపలో పెట్టేసినా నేను ఒప్పుకోను. మేమందరం మా వాదన మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాం, కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ తప్పండి అని. ఆయనే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ తీసుకొచ్చాడు. ఆయనతోటి మీరు ఆయన హేళన చేస్తున్నారు. తప్పు మీరు చేస్తుంది, రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు. చట్టంలో ఉండేటువంటివి కాంట్రడిక్షన్ ఉంది. మీ తాలుగా అభిప్రాయాలు మీకు వీలుగా ఉన్నప్పుడేమో మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తిరిగి ఇది కాదు తప్పు అని ఆయన చెప్తే జగన్మోహన్ రెడ్డిని మీరు హేళన చేసి ప్రజలకు చెప్పాడు. మీరు హేళన చేసినంత మాత్రం జడ్డోళ్ళని అనుకుంటా ప్రజలు. నేను నిన్నే ఒక హాస్పిటల్కి పోయినా, ఆ హాస్పిటల్లో వాళ్ళందరూ ఇంతకుముందు టీడీపీని సమర్థించినారు. కానీ నిన్న మేము వెళ్తే నాకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, పేషెంట్లు, స్టాఫ్ అందరూ కూడా ఇది అన్యాయం, ఇంకా ఈ నోరు నొక్కే పనిని మనం సహించడానికి వీల్లేదని చెప్పి అందరూ చెప్పారు. కనిపించిపోతుంది క్లియర్గా. రాష్ట్రం అంతా మీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని సందర్భం మనం చేస్తున్నాం. మీరు మాటలు చెప్పారు మొన్న ఎన్నికలప్పుడు అనేక, అసలు ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి పేదల వైపు పనిచేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఆయన భావజాలం అది. వారికి అనుకూలంగా అన్ని నిర్ణయాలు చేస్తూ పాలన చేశాడు 5 సంవత్సరాలు. మీరేం చెప్పారు? ఎన్నికలు వచ్చినప్పటికీ ఏం చెప్పారు? దానికంటే ప్రతిదానికి ఆయన 10,000 రూపాయలు ఇస్తే 20,000 ఇస్తాను, ఇది ఇస్తే 20 లక్షల జాబ్ ఇచ్చేస్తాను, ఇలాగ అన్నీ చెప్పారు. ఓకే, మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటలన్నీ ప్రజలు నమ్మారు, మీకు అధికారం ఇచ్చారు. ఏమైంది? అధికారం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? 2 సంవత్సరాల్లోనా మోసగించారన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు ఎల్లడా రాష్ట్రం అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మరొకసారి ఇప్పుడు చెప్తుండ్రు ప్రజల రాజధాని ఇదని. ఇది ఒక మళ్ళీ పెద్ద అబద్ధం కదా. నవ్వుకుంటున్నారు. ఇంత అమాయకంగా మీరు ప్రజల్ని ట్రీట్ చేస్తారా అని.
ప్రజల రాజధాని ఎలా అవుతుందండి అది? మీరు అనుకున్నటువంటి భూమి కొనేసి అక్కడ రాజధాని పెట్టి ఇంకొకటి రానివ్వకుండా చేసేటువంటి పనికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించిందని అంటే వాళ్ళు కూడా బీజేపీ లాంటి ప్రభుత్వం, ఒక విశాలమైన ప్రయోజనాల కోసం ఆలోచించే ప్రభుత్వం ఈ చట్టం మనస్ఫూర్తిగా చేసిందని నేను నమ్మను. అలాంటి చట్టం అయి ఉంటే అందరూ ఉండేవారు, దాని గురించి డిస్కస్ చేసేవారు. కేవలం మీరు దిగజారిపోయి అడిగినటువంటి రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలాగనో ఇది మళ్ళీ సవరణకు దారితీస్తుంది, కాకపోతే ఉద్యమాలకు దారితీస్తుంది. ప్రజల్ని సంతృప్తికరంగా నాది ఈ రాజధాని అనేటువంటి భావన ఎప్పటికీ ఉత్పన్నం కాదు. ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో రాదు అని మీకు మనవి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రపోజల్ ఇచ్చారని అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే ఇవ్వచ్చు. అందులో కూడా డీసెంట్రలైజ్డ్ అప్రోచే ఉంది. ఒక 5-6 జిల్లాలకు సంబంధించినట్టు ఇప్పుడు కనీసం అదేనా చేయండి అని అడిగారు. 20,000 కోట్లతో అయిపోయినటువంటి ప్రతిపాదన ఇచ్చారు. మీకు అవన్నీ వద్దు, ఆ 1,00,000 కోట్లలో చేయాలి. ఆ భూమిని అమ్ముకోవాలి. కోర్ క్యాపిటల్ ఎంత అండి మీరు పెడతారు? మీరు చెప్తుండే కదా 200 ఎకరాలు కోర్ క్యాపిటల్ అంటున్నారు. 200 కోర్ క్యాపిటల్కి అవసరమైనటువంటి భూమికి 1,00,000 ఎకరాలు ఎందుకు అవసరం పడినాయి? ఏం చేయబోతున్నావు ఆ భూమితో? మీ కుమారులు చెప్తారు మేము మా ఇష్టానుసారం ఇస్తామని చెప్తారు. ఏమిటండి ఇది? ఈ దేశంలో రాజ్యాంగంలో ఉన్న రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ రైతులు గుర్తించదా? ఆ చుట్టూన్నటువంటి భూముల మీద మీరున్నటువంటి చట్టాలను పెట్టి నిషేధం విధిస్తారు, అవి పెంచడానికి అమ్మడానికి లేకుండా. అంటే ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా హింసించడమేనా? భవిష్యత్తుకు భరోసా లేకుండా చేయడమేనా? పక్షపాతంగా పరిమితమైనటువంటి కుటుంబాలకు పనిచేయడమేనా? ఇది పైగా మీరు వేదిక మీదకి వచ్చి ప్రజల రాజధాని మరి మారదు అని అబద్ధాలు చెప్పడమేనా? దీన్ని సహించరని మనం చేస్తున్నాం. ఇది మేము ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగానే కాదు, ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినటువంటి, బ్యాక్వర్డ్ ఏరియాకి చెందినటువంటి నాలాంటి వారి గొంతులన్నీ ఇలాగనే మాట్లాడుతాయి, ఎవరినైనా ప్రశ్నిస్తాయి. ప్రజావేదికల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజలను చైతన్యపరుస్తాం. మరొకసారి మా ప్రాంత ప్రజలు మోసపోవడానికి మేము అంగీకరించాం. ఎవరితోటైనా యుద్ధం చేస్తాం. మనం చేస్తున్నాం, మీకు మనం చేస్తున్నాం. తెలియక అచ్చెన్నాయుడు